సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యం ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలే రారాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథా. పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటి లేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యం ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, చెయ్యబోతున్నాడు. అవునా? దేవునికి మహిమ కలుగును కాక. ఒకసారి ఆయనకి చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా. దేవునికే మహిమ. యెషయా గ్రంథం చూసుకుందామండి. 19వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. అందరం చదువుదాం. ఈ దేవుని మాట కాబట్టి అందరం చదువుదామండి. తర్వాత బైబిల్ తేకుండా రాకండి. బైబిల్ ఉండాలి. అది మీకు మంచిది, మీకు క్షేమం. కాబట్టి జీవ గ్రంథం మీ చేతిలో ఉండాలి. అది జీవ గ్రంథం, మీ ప్రాణాలకు మంచిది. మీ యొక్క ప్రతి విషయానికి కూడా అది మంచిది. మీకు దారి చూపిస్తుంది. కష్టం వస్తే, తావులో ఏదో ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దేవుని వాక్యం ఉంటే తీసి, ప్రభు నాతో మాట్లాడు, ఈ ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయని ఎప్పుడైతే బైబిల్ తీస్తారో మీకు సరిపడినటువంటి మాట ఆయన గ్రంథంలోంచి మీ దగ్గరికి వస్తుంది. అందుకు బైబిల్ మీ దగ్గర ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ముఖ్యంగా బైబిల్ ఉండాలి. ఏంటంటే కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మంచిగా దేవుని సన్నిధికి రండి.
దేవునికి మహిమ కలుగును గాక. చూసుకుందామండి. 22, 23 చదువుకుందాం. అందరం చదువుదాం. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అస్సూరుకు రాజమార్గం ఏర్పడును. అస్సూరీయులు ఐగుప్తులకును, ఐగుప్తీయులు అస్సూరునకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అస్సూరీయులను యెహోవాని సేవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఐగుప్తీయులు, అస్సూరీయులు, ఇశ్రాయేలీలు ఈ మూడు దేశాలను కూడా దేవుడు దీవించాలని కింద చెప్పబడ్డది. ఎప్పుడు ఐగుప్తు దేశం గురించి మనకు తెలుసు. 430 సంవత్సరాలు బానిస పని ఇశ్రాయేలీలు చేశారు. చేసినప్పుడు వారిని ఇంకా వెళ్ళిపోనివ్వడం లేదు, ఇంకా చేయించుకుందాం అనుకుంటున్నాడు పని. అయితే ఆ సమయంలో దేవుడు మరి మోషే ద్వారా మాట్లాడి ఐగుప్తుకు పంపించినప్పుడు ఏంటంటే ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు. ఐగుప్తీయులకి నిజంగానే భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. తర్వాత దేవుడు విడిపించాడు. మళ్ళీ బ్రతిమలాడేవాడు ఫరో. మరలా తర్వాత ఏం చేసేవాడు, నేను పంపేస్తాననివాడు. మరలా తర్వాత తన పని మళ్ళీ చేస్తుండేవాడు. ఈ విధంగా ఇశ్రాయేల్ని చాలా బాధలు పెట్టాడు. ఆ సమయంలో వాళ్ళు దేవుని వైపు తిరిగారట ఐగుప్తీయులు. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారిని కొట్టును. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. రాజు మార్గాలు ఏర్పాటు చేశారట దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఆ సముద్రంలో చనిపోయిన వారు ఎవరు లేరు ఉండడానికి. ఫరో మాత్రం మరి ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ అక్కడ బైబిల్లో రాయబడలేదు. తర్వాత ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడు మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వారు యెహోవా వైపు తిరగగా, దేవుని వైపే తిరగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు తిరిగారో అప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఇక కింద వచనం చూస్తే 25వ వచనం, 24వ వచనం. ఆ దినమున ఐగుప్తి అస్సూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా నుండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అస్సూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీలారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తెగులైపోయిన తర్వాత రాజు మార్గాలు ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదించానని ఇక్కడ దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం. ఇలాగే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు సంవత్సరాలు తరబడి పడుతున్నామండి మేము ఆ జీవితంలో. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు, బాధలు పడుతున్నాం. ఎప్పటికీ కూడా మాకు విడుదల రావట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు అదంతా చూసి మీ ప్రార్థన అంతా దాచిపెట్టాడు. అది ఒక్కసారే విడుదల అవుతుందట. మొన్నొకసారి మనం చదువుకున్నాం కదా, అకస్మాత్తుగా దేవుడు చేస్తాడట. యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవుడు 48లో అకస్మాత్తుగా ఆయన చేయును, అన్నీ ఒక్కసారే విడుదలవుతాయి. దేవుడు తప్పకుండా చూస్తున్న దేవుడు తప్పకుండా మీ జీవితాల్లోని అద్భుతాలే, స్వస్థతలే, ఆశ్చర్యకార్యాలే ఎవ్వరూ చేయరు, కానీ ఆయన మాత్రం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరూ చేయరు, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, లేదా మన పక్కోళ్ళు కానీ, లేదా మనం లేలుతున్న వాళ్ళు కానీ, అధికారులు కానీ ఎవ్వరూ ఈ పనులు చేయలేరు. ఇటువంటి డాక్టర్లు కూడా చేయలేనటువంటి పని ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మీకు విశ్వాసం ఉండాలి, నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ఇక్కడ ఐగుప్తీయుల్ని స్వస్థపరిచానని దేవుని వాక్యం చూసుకుంటున్నాం. ఇంకో మాట చూసుకుందామండి. నిర్గమకాండం చూసుకుందాము. 16వ అధ్యాయం 26, 27 వచనాలు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదీ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు యాలామునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 26వ వచనం
చక్కగా మీరు విని ఏం చేయాలి? మీ చెవుల్లో ఉండాలి, మీ మనసులో ఉండాలి, మీ యొక్క మైండ్లో ఉండాలి. 26వ వచనం, ఆ విధంగా చేస్తేనే మీకు ఆశీర్వాదం. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏంటండి? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై లోబడి జీవించడం, ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులు కలగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు యాలామునకు వచ్చిరి. అక్కడ ఆశీర్వాదం వాళ్ళకి. ఆ భయంకరమైనటువంటి ఎడారిలో నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడుకప్పుడు ఏం చేశారు? ఈత చెట్లను, ఏం చెట్లు? తరువాత యాలామునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. అటువంటి మంచి భోజనం. తర్వాత వారి జీవితంలో దేనికి తక్కువ లేదు. వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, నడుస్తున్నారు అని ఒక మాటే, కానీ ఎక్కడికక్కడ అరణ్యములో సదుపాయం చేశాడు దేవుడు. ఎవరికండి? ఇశ్రాయేలీలకి. వారు అది గ్రహించక కొంత దూరం అయిపోయిన తర్వాత ఏం చేశారు? పాపం చేయడం మొదలుపెట్టారు. తిరిగి మరల ఇశ్రాయేలుని కూడా కొట్టడం మొదలుపెట్టాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి కొంతమంది వస్తారు, కానీ ఆయన మాటలు మాత్రం వినరు. ఏంటండి? నేనే, నా సొంతమే, నా మాటే అనుకుంటారు. తల్లిదండ్రుల మాట కూడా వినరు కొంతమంది. ఎందుకు? స్వార్థము, లోకము, శరీరము ఏం చేస్తుంది? రమ్మని పిలుస్తుంది. లోకము, శరీరము ఏంటండి? డబ్బు, ధనము ఏం చేస్తుంది? పిలుస్తుంది. తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినరు, దుర్మార్గులు. కాబట్టి అలాగుండమని దేవుడు చెప్పలేదు, ఆజ్ఞలకు విధేయులై ఉండాలని చెప్పారు. మరి విధేయులై ఉన్నారా? విధేయులయ్యి ఏంటండి? విధేయులై ఉన్నారో లేదో చూసుకుంటే తప్పకుండా ఆశీర్వాదమే. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ అన్నీ సిద్ధపరిచి నీళ్లు కూడా ఉంచి, ఈత చెట్లు కూడా ఉంచి, కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంచి దేవుడు వాళ్ళని పోషించాడు, అక్కడ స్వస్థపరిచాడు. తర్వాత వాళ్ళని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు జరగాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన మాట వినడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను అనుభవించాడు. ఈ మాట నమ్మితే వచ్చిన రోగాలన్నీ పోతాయి. నమ్మరు కాబట్టి జీవితంలో మేలు చూడలేరు. ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి, దేవుడు చెయ్యలేదంటారు. దేవుడు చేయకపోవడం ఏంటి? భూమి పునాదులు వెయ్యబడక ముందే క్రీస్తులో మిమ్మల్ని చూశాడట. చూసుకుందాం ఆ మాట. ఇది ఇక్కడ నుంచి ఎఫెసీ పత్రిక చూసుకుందామండి. 4వ వచనం 6 నుంచి చదువుతున్నాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టి లేకముందే, జగత్తు పునాది లేకముందే ఏం చేశాడట? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత విలువైనోళ్ళు. ఈ విలువైనోళ్ళు ఏం చేస్తారు? ఏంటండి? ఈ విషయాలు తెలియక పాపం చేస్తూనే ఉంటారు. ఏంటండి? మేము పెద్దోళ్ళం అయిపోవాలి, మేము ధనవంతులం అయిపోవాలి, మేము డబ్బులు గడించేయాలి, ఇక్కడే మేము బ్రతుకుతాం, ఇక్కడే గూడు కట్టుకొని ఇక్కడే ఉంటాం అని అనుకున్న వాళ్ళు పాపిష్టి పనులు చేస్తారు. ఏంటంటే ప్రతి మనిషిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఏంటండి? భూమి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని పెట్టాడు. మనకు వచ్చినటువంటి కష్టాలు, అగ్ని వంటి పరీక్షలు మనుషులంగా, మానవులంగా ఏమవుతుందో అనుకుంటాం, నిజమే. కానీ నీ వెనకాతలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఇంకేమీ లేదు, దేవుడే ఉన్నాడు. అలాగని మీరు అనుకుంటే నిజంగానే మీ వెనకాతలు ఆయన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన పరిస్థితులు మనం గమనించుకోవాలి. ఏం చెప్తున్నారు? ఆయన నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నీకోసం ఏం చేశాడు?
ఇక్కడ 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు వచ్చింది రోగం అంటే అతడు నిన్ను నీకంటే ముందు అతడు గాయపరచబడ్డాడు. నువ్వు బ్రతకాలో లేకపోతే ఉండాలో మానాలో ఆయనకు తెలుసు. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తే, నిజంగా రక్షించబడితే, నిజంగా మారు మనసు పొందితే, నిజంగా దేవుడే నాకు కావాలనుకుంటే నీకోసం ఈ కార్యాలు చేసిన దేవుడిని స్తుతించడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఈ రోగం ఉంది, ఏంటండి కడుపు నొప్పో లేకపోతే ఏదో షుగరు బీపీ అన్నీ ఉన్నాయి, నిజమే, అన్నీ ఉన్నాయి, నిజమే. కానీ నీకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. డాక్టర్ కాదు, దేవుడు ఉన్నాడు. చూసారండి, ఒక ఆయన గట్ట మొన్న చెప్తున్నారు, ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వస్తే మరి చనిపోతావు, నువ్వు లాభం లేదన్నారు. అంటే ఎవరో మరి సువార్త చెప్పారు, లేకపోతే ఆయన క్రిస్టియనో మరి నాకు తెలియదు, కానీ ఆయన అనడం మొదలుపెట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థుంది అని అంటున్నాడట. హాస్పిటల్కి వెళ్ళాట, ఎక్కువైపోయిందంట. ఎక్కువైపోతే నన్ను ఆయన డాక్టర్ చెప్తుంటే నన్ను దేవుడు స్వస్థపరుస్తాడని ఈయన అంటున్నాడట. నేను చెప్పిన మాట ఏంటి, నువ్వు చెప్తున్న మాట ఏంటి అనేసి అంటున్నారు ఆయన. అయితే ఇంకా అదే మాట్లాడుతున్నట, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది, ఆయన గాయాల్లో స్వస్థుంది అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఒక వారం రోజులైందట, హాస్పిటల్లో ఉన్నారట. అయితే మళ్ళీ టెస్టులు చేస్తే ఇంకా ఎక్కువ అయిపోయిందంట. ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకా 2 రోజులు నువ్వు చనిపోతావు అన్నారట. మళ్ళీ ఇదే మాట చెప్తున్నట్ట, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక, నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన గాయాల్లో నాకు స్వస్థత ఉంది, ఆయన చేతుల్లో నాకు స్వస్థత ఉందని ఇదే మాట చెప్తున్నాడట. 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఇంక ఈయన బ్రతికే ఉన్నాడు. అయితే తర్వాత మరలా కూడా ఒకరోజు ఆయన దగ్గరికి యేసు ప్రభు వచ్చి నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పి స్వస్థపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచిన తర్వాత ఈ డాక్టర్ గారు ఇంకా చావలేదేంటి, 2 రోజులు చచ్చిపోతాను అనుకున్నారేమో, మళ్ళీ టెస్టులు చేశారట. టెస్టులు చేస్తే ఎక్కడా క్యాన్సర్ ఛాయలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన చేసిన ఆయన మనకు చేయడా? చెప్పండి ఎవరన్నా. మనకే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ జీవితాన్ని చీల్చి నీలో ఆశీర్వాదాన్ని పెట్టగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం ఏం చెప్పారు ఇందాక మనం చూసాము, ఐగుప్తీలు నా ఆజ్ఞలన్నీ ఆలకిస్తున్నారా? దేవుని ఆలయంలో కూర్చోవచ్చు, దేవుడు మంచోడని చెప్పవచ్చు. వినకపోతే ఏం చేస్తారు? పోగేసుకుంటారు ఒడిలో. బైబిల్లో ఉంది ఒక మాట, అగ్ని ఒడిలో పెట్టుకుంటే కాలకుండా మాంతావా? అగ్ని ఒడిలో పెట్టుకుంటే కాలకుండా మాంతావా? తప్పకుండా కాలిపోతారు. కాబట్టి ఈ భయం అనేది ఉండాలి. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళకి ఈ భయం అనేది ఉండాలి. ఆ భయం లేకుండా మీరు మీ ఇష్టానుసారంగా చేస్తే తప్పకుండా మీ ఒడిలోకి అగ్ని దేవుడు పెడతాడు, ఎవరు పెట్టరు. ఏంటండి, సంతోషంగా బ్రతుకుతాం, ఆశ్చర్యంగా బ్రతుకుతాం. మాలాంటి జీవితాలు చాలామంది బాగానే ఉన్నారు అనుకుంటున్నారు మీరు. ఏదో ఒక రోజు ఉపద్రవం వస్తుంది, ఎవ్వరూ విడిపించలేరు. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఆలకించడం, విధేయులై ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో తప్పకుండా వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఐగుప్తీలను ఆశీర్వదించండి. ఐగుప్తీలు ఎలాంటి వాళ్ళు? భయంకరులు. ఇశ్రాయేలు ఏమాత్రం ఒప్పుకోలేదు. వెట్టి చాకరీ చేశారు, ఏంటంటే బురద తొక్కారు, ఇల్లు కట్టించుకున్నారు, ఎన్ని కొరడా దెబ్బలు మళ్ళీ కొడుతున్నారు, భోజనం సరిగా ఉండేది కాదు. అటువంటి భయంకరమైన శ్రమలు పెట్టినటువంటి ఐగుప్తీల్ని దేవుడు ప్రేమించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అక్కడ చెబుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడమే నేర్చుకోవాలి. అంతేగాని మాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే ఈ రోగం వచ్చింది, ఈ ఇబ్బందులు వచ్చినాయి, ఏంటంటే పరిస్థితులు మారిపోతున్నాయి నా జీవితంలో, అటు పైకి వెళ్ళాలనుకున్నాను కానీ కిందకు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నావా?
కిందకు వచ్చేస్తున్నప్పుడే నీవు దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. తప్పకుండా నీ అంతం ఏమవుతుందో దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చూసిన వాళ్ళ జీవితాలు అందరికీ బాగున్నాయి. ఏచండి, అలాగే జీవించారు. క్రైస్తవులుగా ఉండి జీవించిన వాళ్ళు ఇప్పుడు అందాక బాగానే ఉన్నాం మేము అని అనుకుంటున్నారు, కానీ బాగోదు. వాళ్ళ జీవితాల్లో బాగుపడరు. వాళ్ళు బాగుంటారేమో కొద్ది రోజులు చూస్తే మీరే చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు కష్టం వచ్చినా నిలబడ్డమే నేర్చుకోవాలి. ప్రతిసారి నేను ఈ మాట చెప్తాను, ఎందుకంటే నేను అనుభవించాను అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, బాధలు, అవమానాలు, దెబ్బలు, భోజనం లేకపోవడం, బట్టలు లేకపోవడం, ఎంత మరి దేవుడు తెలుసు ఏంటంటే అంత అనుభవించాను. దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. జీవితంలో రావడం మానలేదు. ఒక్కొక్క పరీక్ష రాసినోడికి అమ్మయ్యా గట్టెక్కాం అని అనుకుంటారు రాసిన తర్వాత. కానీ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత చివరిన ఒకటి ఉంది, ఏంటండి, పాసా ఫెయిల్డ్. నేను ప్రార్థన చేసేదాన్ని, మా ముగ్గురు పాస్ అయ్యారు. వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా పాస్ అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరూ పాస్ అవ్వాలని ప్రార్థన చేశాను. అందరూ 112 మందిలో మా ఓడిని తీసుకెళ్ళి ఆ గదిలో వాడిని ఒక్కనే వేశారు. 113 మంది కూడా పాస్ అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని ముట్టుకుంటే, అంటుకుంటే, మన మాట వింటే తప్పకుండా అలాగే జరగాలని నేను కోరుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుడికే తెలుసు. బాగుపడాలి, అందరూ బాగోవాలి, దేవునికి మహిమ రావాలి అని అనుకుంటాను. దేవుని కొరకు సాక్షిగా ఉండాలని అనుకుంటాను. వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగితే తప్పకుండా సాక్షిగా ఉంటారు, దేవుడికి మహిమ వస్తుంది అని అనుకొని నేను ప్రార్థన పట్టుదలతో చేస్తాను. నిజంగానే వాళ్ళకి జీవితాల్లో ఆ అనుభవాల్లో ఆశీర్వాదం వస్తుంది, అభివృద్ధి పొందుకుంటారు, పాస్ అవుతారు, ప్రతిదీ జరుగుతుంది. నాకు చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు. ఇలాగ జీవించడం నేర్చుకుంటే ఏ తెగులు రానివాడు. ఐగుప్తీలకు వచ్చిన తెగులు ఏది రానివాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇష్టానుసారంగా జీవిస్తారు. ఏంటండి, అమ్మో మా బంధువు కదా నేను వెళ్ళకపోతే అవ్వదు. బంధువు అయితే ఎవరికి ఇష్టం, ఎవరికి కష్టం. సొంత అన్నదమ్ములైనా వెళ్ళకూడదు, అక్క చెల్లెలైనా వెళ్ళకూడదు. నీవు ఎలాగుండాలి, నీ దేవుడు నామాన్ని మహింపరిచే జీవితం నీకు ఉండాలి. కానీ అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలాగ అనుకున్న వాళ్ళు అందరూ వాళ్ళతో పాటు పోతారా లేదా చెప్పండి? తప్పకుండా పోతారు. ఎందుకు? అంటుకునేది మంచిది కాదు. చేస్తున్న తప్పులో పాలు పంపులు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరులు పాపంలో పాలువాడువై ఉండొద్దు. పరులు పాపంలో పాలువాడువై ఉండొద్దు. మమ్మల్ని అన్నారా అంటారు. మళ్ళీని మిమ్మల్నే అంటాం. గోళ్ళ చెప్పడానికి ఇక్కడ రాలేదు. ఏంటండి, గోళ్ళు అన్నీ అనేకమైన ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలోకి దేవుని బిడ్డలు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు, తాగుబోతులు వస్తారు, వ్యభిచారులు వస్తారు, దొంగలు వస్తారు, పేకాడే వాళ్ళు వస్తారు. వీళ్ళు దేవుని మాట విని వాళ్ళ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించడానికి కొంతమంది వస్తారు. దీనికోసం మందిరాన్ని దేవుడు పెట్టాడు. ఆలయం నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడును అని యెషయా గ్రంథంలో రాయబడ్డది. కాబట్టి మారడం నేర్చుకోవాలి. అది ఎంత పెద్దదవనివ్వండి, ఎంత గొప్పదవనివ్వండి, ఏంటండి అది ఎంత నీకు ఆశ చూపిస్తున్నావండి, నీవు దాని వైపు చూడకూడదు. ఇదంతా ఇచ్చిన దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు, అది నీకు ఇస్తాడు. దేవుడు ఆ లైన్లో వెళ్ళాలి, కానీ చూసి ఇది వదిలేసి అటు పారిపోకూడదు. దేవుని పాదాలను వదిలేసి అటు పారిపోకూడదు. అటు పారిపోయారా చాలా ప్రమాదంలో చిక్కుకున్నారని లెక్కే. కాబట్టి నీ జీవితం ఎలాగుందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 53లో మనం చూస్తున్నాం, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను. మన దోషాలు, మన అతిక్రమాలు, ఏంటండి మన అతిక్రమాల గురించి అతను నలగొట్టబడ్డాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన దేవుడు హెచ్చించాడు. ఆయన దేవుడు ఆయన హెచ్చించాడు. ఎందుకంటే ఒక బలిపీఠంగా, ఒక బలి అర్పణగా మనందరి కొరకు ఆయన తయారు చేసుకున్నాడు, ప్రేమతో పెంచుకున్నాడు అతను. ఇక్కడ పైన వాక్యం చూస్తే 53వ వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవుని ఎదుట పెరిగాడు. అంత అలాంటి వ్యక్తి స్వరూపం లేకుండా అయిపోయాడట. దాని కింద వచ్చును, అతడు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. ఈ దినాలు ఎలా ఉన్నాయి? డబ్బులు లేకపోతే, కొంచెం తిండి లేకపోతే, లేదా చిన్న ఇంట్లో ఉంటే వారిని చూడరు, వాళ్ళు ప్రేమించరు. కానీ వాళ్ళనే ప్రేమించాలి. నువ్వు మంచి వాళ్ళు అయితే, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని అందు విశ్వాసం ఉంటే, నిజంగా దేవుని బిడ్డలైతే నీతిమంతులుగా జీవిస్తూ తన అన్నం తను కష్టపడి తింటూ చిన్న ఇంట్లో ఉండైనా సరే దేవుని స్తుతిస్తూ మర్యాదగా గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చూడరు, చూడక్కర్లేదు కూడా. దేవుడు వారిని చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అటువంటి బుద్ధి దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఉండకూడదు. అటువంటి వాళ్ళనే ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది. చూసుకుందాం ఒక మాట, మంచి మాట ఉంది ఇక్కడ. 3వ వచనం చదువుతాను. భీకరులకు ఊపిరి గోడకు తగిలిన గాలివన వాళ్ళను ఉండగా నీవు బేదలకి శరణ్యముగా ఉంటివి. భీకరులు అంటే భయంకరులు. ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకి శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్టి తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచుదురు, భీకర జనులు పట్టణస్థులు నీకు భయపడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నాడు? అలాగని భేదాలు భయంకరులు ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళ గురించి చెప్పబడలేదు. దేవుని సేవిస్తూ ఈ లోకంలో ఏంటంటే పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నప్పుడు మనం వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డవు నువ్వు, దేవుని కుమార్తెవు నువ్వు, దేవుని కుమారుడు నువ్వు. కాబట్టి బేదలను ప్రేమించమని ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? గాలి వాన తగలకుండా, వెట్టె తగలకుండా శరణ్యముగా ఉంటివట. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని మాట. ఇది వినడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలన్నింటినీ వినడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు అది చేయడం మొదలు పెట్టాలి. కానీ పక్క సైడ్కి వెళ్ళి పక్క పనులు చేస్తే దేవుడు చాలా భయంకరుడు అనుకుంటారు. మా ప్రార్థన ఆలకించాడు, మాకు చేస్తున్నాడు అనుకుంటారు. క్రియలు సరిగ్గా ఉండాలి. నీ క్రియలు ఎలాగున్నాయి? మనం చెప్పుకుంటే లాభం లేదు. దేవుడు చేసే పనికి మనం లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, చిన్నపిల్లలు ఉంటారు. అమ్మ ఇలా రా, నువ్వు ఈ పని చేయి అంటారు. అప్పుడేం నేను చెయ్యను అనుకొని వెళ్ళిపోతారా? తప్పకుండా తల్లి మాట వింటారు, తప్పకుండా తండ్రి మాట వింటారు. ఎందుచేతను వారు పోషిస్తున్నారు, వారి తల్లి తండ్రి కాబట్టి ఆ బిడ్డలు తప్పకుండా మాట వింటారు. మరి నిన్ను సృష్టించి నీ తల్లిని, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని పోషిస్తున్న దేవుని మాట నువ్వు ఎంతగా వినాలి. ఒక్క అక్షరం కూడా దాటి అవతలకి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటండి? అయితే అలాగని ఎవరు తప్పు పని చేయకుండా ఉంటారు అని అనుకోవచ్చు. అందరూ పాపం చేస్తున్నారు, నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. ఎవరైనా ఈ మాటలు చెప్తే ఈ మాట వాళ్ళు చెప్తారు, నీతిమంతుడు ఒక్కడూ లేడని. ప్రకటన గ్రంథం చదవండి. కోటాని కోట్లు పరిశుద్ధులు హృదయాన్ని తనకిచ్చి ఏంటండి దరిద్రాన్ని లోకంలో అనుభవించి ప్రభు కొరకు జీవించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో ఇతరులకు చూపించి అనేక రక్షణ కారకులైనటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు. కోటాని కోట్లు, ఆయా భాషలు, ఆయా జాతులు అలాగ వచ్చినటువంటి వ్యక్తులు ప్రకటన గ్రంథం ఉంటున్నారు. కోట్ల కొద్ది చూసుకుందామండి ఒకసారి ప్రకటన గ్రంథం. వాళ్ళందరూ నిజమే, ఒక్కడు లేడు, భూమి మీద మాత్రం ఒక్కడు లేడు. కానీ తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి మనుషులు ఉన్నారు అక్కడ. ఆ వ్యక్తులను బట్టి అలా చెప్పబడ్డది. 7వ అధ్యాయం 9వ వచనం చదువుతానండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను.
వారు ఏం చేస్తున్నారట, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. వారు సింహాసనమును ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ అని యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఇందులో ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినడం నేర్చుకోవాలి. మా అమ్మ కదా చెప్తుంది ఈ తప్పు పని చెయ్యమ్మని, వినకూడదు అమ్మైనా సరే. ఏంటండి, ఆ పూటకు అన్నం పెట్టపోయినా పర్వాలేదు. ఆయన పేరు ఏదో పేరు నన్ను చాలా సంవత్సరాలైంది. అయితే ఆయన రక్షించబడ్డారని వాళ్ళ అమ్మ అన్నం పెట్టేది కాదు. ఏంటండి, చుట్టూ తిరిగి ఒక చెప్ప పెట్టేది. ఆ చెప్ప పట్టారు అనేది. ఆ చుట్టూ తిరిగి వెళ్తే ఆకలికి చెట్టు ఉంది, చెట్టు కింద నేను కూర్చుంటే వచ్చిన ఒక గంట పోయాక చల్లటి అన్నం ఇంత అన్నం పడేసేది. అందులో కూర కానీ ఏమీ ఉండేది కాదంట. ఇది ఎలా తింటానమ్మంటే, తింటావో లేదో చావరా నువ్వు వెళ్ళావు కదా ఆ మతంలోకి. ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఆ పొడన్నం పెట్టేది. ఏంటంటే కొంచెం ఏదో ఆకలికి తిని తతి మీద వదిలేసి పారేసేవాడు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, ఇలా కాదు దేవుడు చాలా గొప్పోడు, వాళ్ళతో మీరు మాట్లాడి రక్షణ ఇవ్వండి అని అదే చెట్టు కింద రాత్రులు పగలు ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేస్తే ఇల్లు కదిలిపోయిందట, భూకంపం వచ్చిందంట. చూసారా, ఇల్లు కదిలిపోవడం మొదలుపెట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొడుకున్న స్థలంలోకి వచ్చి కూర్చున్నారు. చూసారా, కొడుకున్న స్థలంలోకి వచ్చి కూర్చున్నారు. బాబు ఏంటి ఇలాగైపోతుందంటే ప్రార్థన చేయండి అన్నాడట. ప్రార్థన చేయండి అంటే ముఖం కాసి ఒకసారి చూసి అప్పుడు ఏం చేయాలన్నాడు. నన్ను క్షమించని అడగండి అని అన్నాడు. చేతులు ఎత్తి క్షమించు ఇదే మాటట చెప్పడం అతను. నిజంగా అప్పుడు ఆగిపోయింది. నీ దేవుడే దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పంతుల్లో అసలైనటువంటి వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రక్షించబడ్డారు, కుటుంబం అంతా రక్షించబడ్డది, సేవ చేస్తున్నారు. ఎంత గొప్ప కార్యం. మీరు నిరాశపడిపోకుండా ఎటువంటి కష్టమైనా నిలబడడం నేర్చుకోండి. త్వరపడి ఏదో చేసేసుకోకండి. దేవుడి వైపు చూడండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్ని వికసింపచేస్తాడు. ఏం చెప్తున్నాడు? చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి ఉండేదను. ఆ మాట, చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు తోడై ఉంటాను. ఎంత మంచి మాట. ఒక్కొక్క అక్షరంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు పాపిష్టి పనులు మనం ఎత్తకుండా ఉండాలంటే మంచి మాటలు మన దగ్గర చెప్తారు, కానీ చేసిన ఆ పనులు చెప్పరు మన దగ్గర. ఏంటండి, పాపం మానేసుకోవాలి, పాపం మానేయాలి, పాపాన్ని మానేయాలి. ముందు అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు మానేసుకోవాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నిజంగా నిత్యజీవం నీలో ఉందే. నిత్యజీవం నీలో ఉంది. నేను నమ్ముతాను, నాలో నిత్యజీవం ఉంది. నేను నిత్యం బ్రతకడానికని బ్రతుకుతున్నాను, కానీ ఎక్కడే డబ్బు సంపాదించుకుని ఎక్కడే బ్రతకడానికి కాదు. ఏది ఉన్నా సరే దేవుని పని జరగాలి. దేవుని పాదాలు మాత్రం వదలొద్దు. ఎవరైనా సరే వక్రంగా జీవించొద్దు. దేవుడు ఏం చెప్తాడో ఆ విధంగానే జీవించాలి, కానీ మీ ఇష్టానుసారంగా జీవించాలంటే మాత్రం మీ జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. వినకపోతే లేదు, ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ కోట్ల మంది దేవుని స్తుతిస్తున్నారు. ఏంటండి, వీళ్ళు చూస్తున్నాం ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతులు. అటువంటి వాళ్ళందరూ కూడా గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. హృదయంలో ఒకటి ఉంచుకొని పెదాలతో ఒకటి మాట్లాడకూడదు. ఏంటండి, నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, ధైర్యంగా నిలబడి. నాకు చాలా పిరికిదాన్ని, భయం వేస్తుంది, ఏడుస్తాను. సరే, మనిషి దగ్గరికి వచ్చి అవతల నిలబడేసరికి నిలబడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ధైర్యం వస్తుంది. నువ్వేం చేస్తావు, చేసుకుంటాను.
నిజంగా దేవుడు ఆ గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు తర్వాత లాస్ట్లోని. ఇంతవరకు బాధ భయం, కానీ దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు పరిశుద్ధాత్మతో నింపి అనేక సార్లు నన్ను బలపరిచాడు. భూమి మీద మనుషులు కూడా బలపరచలేరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పాదాలు వదలొద్దు, ఆయన్ని వదలొద్దు. మీరు ఆయన్ని వదలొద్దు. మీ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే నష్టపోతారు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే నష్టపోతారు. బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి, మీరు చూసుకోండి. ఆ విధంగా జీవించినటువంటి జీవితాలు ఏమైపోయాయో. ఏంటంటే బయటికి బాగా కనబడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఏంటంటే నన్ను అందరూ సింహాసనం ఎక్కించాలి. ఇటువంటి బుద్ధులు మానేసుకోండి, దేవుడు ఎక్కిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీ అంతలు మీరు ఎక్కితే మీరు ఎక్కలేరు. ఏంటండి దేవుడు చెప్తున్నాడు ఏమని? పెంట కుప్పల మీద నుండి వేదలను పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టి తన ప్రజలతో ఏంటండి తన ప్రజలతో కూర్చోబెడతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఉంది కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. ఎటువంటి అయినా బాధలు అనుభవించడం నేర్చుకోవాలి. నిన్ను అలాగే వదిలేసే దేవుడు కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ తల్లి మర్చిపోతుంది, నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకడం నేర్చుకోవాలి. బ్రతకడం అంటే లోకంలో ఎవరిదో ఒకరు తీసుకొని బ్రతకడం కాదు. కష్టపడి మీరు బ్రతకండి. దేవుని మాట వినండి, కష్టపడి బ్రతకండి. దాన్నే వందొంతులుగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భయంకరమైన వ్యక్తులకి నిజంగా మళ్ళీ ఆశీర్వాదం చెప్పండి, ఆశీర్వదిస్తాడా? ఐగుప్తీయులు భయంకరులు, ఆశీర్వదిస్తాడా? అసలు ఆశీర్వదించకూడదే. తొలి పిల్లల్ని చంపేశాడు, తొలి గొడ్డుల్లో చంపేశాడు, ప్రతిదీ తొలి పిల్లల్ని చంపేశాడు. రోగాలు తెగులు పంటలు పోయి అన్నీ పోయి నీళ్ళు కూడా రక్తంలా మారిపోయింది. ఇంత భయంకరమైన వ్యక్తులకి దేవుడు మరలా ప్రేమించి ఏం చెప్తున్నాడు? ఐగుప్తీయుల్ని స్వస్థపరుస్తాను, కొట్టెను, వారు యెహోవా వైపు తిరగా వారిని స్వస్థపరిచాను. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. ముందు అది నమ్మడం నేర్చుకోవాలి. దేవుడు ఏదైనా చేస్తాడు. కొన్ని మాపుకోవడానికి కొన్ని మాటలు చెప్తారు. పాపాన్ని మాపేయడానికి ఏం చేస్తారు? ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తారు. ఏంటండి అది చెప్పకూడదు. నువ్వు చెప్పక్కర్లేదు. దేవుడే నిన్ను చూసుకుంటాడు. అందుకే యెహోవా చూచును రాగరం ఏం చెప్పింది? దేవుడు చూచుకును. ఎంత మంచి పాట అది, పాడదామా? చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నీ పేరేమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాధపడ్డదో తెలియదు. నిజానికి శారా వలన ఇదంతా జరిగింది. ఆవిడ పని చేసుకుని కూడా భర్త గప్పచెప్పింది. వాళ్ళకి పిల్లలు పుట్టారు నిజమే, తను కూడా చేసింది తప్పే. ఏంటంటే పెద్దదాయి నాకు మరి ఈ బిడ్డ పుట్టినట్లుగా ఆమె కదా చేసింది, కాబట్టి నేను ఈ విధంగా చేయకూడదు అనలేదు. కానీ తనకు గర్వం వచ్చేసి తన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె కోపం వచ్చింది. అబ్రహాం చెప్పింది పంపించిమని. ఆ భయంకరమైన పరిస్థితి చూడడానికి, తినడానికి లేదు, మంచినీళ్ళు లేవు. అరణ్యంలో ఆ చిన్న పిల్లోడితోటి పాపం ఎంత ఏడ్చిందో మరి తెలియదు. కానీ అక్కడ నీటి బొగ్గలు పుట్టినట్లుగా దేవుడు చేశాడు. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం శారా ఏం పేరు హాగర్కి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ఎలాగ నెరవేరుస్తున్నాడో మన జీవితాల్లో జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే పరిశుద్ధత. వాడు చేశాడు, నేను చేస్తాను.
ఇది మాత్రం మానేయండి. దేవుడు ఇంకా చేయలేదు కాబట్టి నేనే కుడుతులో పడతాను, ఎలాంటివి మానేసుకోవాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు మీకు చెప్పారు దేవుడు చేయడని? బుద్ధి లేని పనులు, బుద్ధి లేని మాటలు అవి. దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త చూసుకుందామండి. లూకాసు వార్త చూసుకుందాం. 18వ అధ్యాయం 36 నుంచి చదువుతాను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెలుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండి ఉన్నవారు వాడిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంటే ఊరుకో ఎందుకు అస్తమానం అరుస్తావు? ఎందుకు అస్తమానం అరుస్తావు నువ్వు? ఎందుకు అలాగ అరుస్తున్నావు అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు. కానీ ఏం చేశాడట? మరి ఎక్కువగా అరిసాడట, మరి ఎక్కువగా కేకలు వేసాడట. అప్పుడు యేసు ప్రభువు ఆ కేకలు విని అతను తీసుకురమ్మని చెప్పినప్పుడు నిజంగా ఎంత విశ్వాసం! వింటున్నాడు కానీ, ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇంతవరకు సమాధానం రాలేదు, జీవితంలో రాలేదు. కానీ ఆ తోవలోంచి వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ ఏదో మందిరం ఉంది కాబట్టి యేసు ప్రభువు అక్కడికి వెళ్తున్నారేమో, ఇలా రకరకాలుగా ఆలోచించుకున్నాడు. ఏది ఏమైనా కళ్ళు కనబడవు కాబట్టి నేను కేకలే వేస్తున్నాను, నా కేక విని ఆయన తప్పకుండా నా దగ్గరికి వస్తాడని విశ్వాసం ఉంచాడు. కాబట్టి దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఎంత మంచి మాట! నన్ను కరుణించుము అరుస్తున్నాడు. దేవుడు సృష్టికర్త అక్కడ ఆగిపోయాడు. నీ జీవితంలో జరగాలంటే, అలాంటి క్రియలు జరగాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన, విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఏంటంటే, జరగదు అన్నారంటే అబద్ధికులు, ఇది జరగదు అన్నారంటే మాత్రం అబద్ధికులు. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. ఏంటండి, వాత వేయబడిన మనస్సాక్షి వచ్చింది కాబట్టి ఇది జరగదు. చాలామంది క్రైస్తవులు అలాగ అంటుంటారు. వాళ్ళకైతే అయింది కానీ మనకు అవ్వదు. ఏంటండి, వాళ్ళకి జరిగింది కానీ మనకు జరగదు. నువ్వు కూడా ఆయన చూపులో ఉన్నారు. ఏంటండి, ఆయన చూపులో ఉన్నారు. ఇతను ఎవరు అడుక్కుంటున్నాడు పక్కని, చూసారా? మనమైతే ఏం చేస్తాం? ఇటువంటి వాళ్ళ ఎలా అంటాం. చాలామంది అంటారు అలాగా, కొంచెం 10 రూపాయలు అయ్యబడుతుందని. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మాలు కావాలి, బీదలు కావాలి నాకు. కాబట్టి ఏం చేశాడు అక్కడ? ఎప్పుడైతే ఊరుకుండమని ముందర నడుచుచుండి వారిని గద్దించిరు. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! ఏం చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభువు? ఏం చెప్తున్నారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం ఉందో లేదో చూసుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా జరగలేదంటే విశ్వాసంలో తక్కువ ఉంది. నాలుగుతో మాట్లాడడమే కానీ హృదయంలో లేదు. లేకపోతే ఆయన క్రియల్లో ఏదో చేయడం మానేశారు. ఆయన చెప్పిన మాట వినడం మానేశారు. కొన్ని వింటారు, కొన్ని వినరు. అన్నీ వినాలి. అన్నీ వింటే భూమి యొక్క సమస్త వంశముల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటలు మాకు వద్దు. ఇప్పుడు అందాక డబ్బులు వచ్చేయాలి, ఏంటంటే స్వస్థపరచబడాలి. మన క్రియలు మనం సరి చేసుకోవడానికి ఒప్పుకోం. క్రియలు సరిగా సరి చేసుకోవాలి. క్రియలు లేనివాడు విశ్వాసి కాదు. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. కాబట్టి రెండు లేకపోతే, ఇదున్నా అదున్నా లేకపోతే నీకు దేవుని కార్యాలు చూడలేవు. నీ జీవితంలో ఎంతైనా సరే చూడలేవు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభువారు నిలబడిపోయారు అక్కడ. వాడిని తీసుకురండి అని చెప్పారు. ఆ జీవితాలు మన జీవితంలో ఉండాలి. ఒక్క సమరేశ్వరి నూతుగట్టు మీద 12 గంటలు ఎండలో వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోయారు. శిష్యులందరూ ఆవిడ వస్తుందని దేవుడు కాబట్టి ఈయనకి తెలుసు.
ఏచండి అక్కడ ఆ ఊరంతా రక్షించబడాలి. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఇక్కడే ఉండాలని ఆయన ఉండిపోయారు. మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆయన నిజంగా ఆయన అనుకున్నట్లుగానే ఆవిడ వచ్చింది, మాట విన్నది. ఊర్లో అక్కడ అన్నీ వదిలేసింది, ముందు పరిగెట్టింది. ఎక్కడికి? ఊర్లోకి పరిగెట్టింది. చూడండి, నేను చేసినవి ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను చేసినవి నాతో చెప్పినవాడు మీరు చూదురుగాని రండి అని అనబోసారు. ఊరంతా బయలుదేరి యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. రక్షణ, మారు మనసు పొందారు. ఇటువంటి జీవితం ఉండాలి. ఇటువంటి జీవితం. ఒక్కరు నీ ద్వారా రక్షించబడ్డారా? ఒక్కరు నీ వాళ్ళ మారు మనసు పొందారా? లేకపోతే ఇంకా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా? ఈ విధంగా మీరు చూసుకోవాలి. నాశనం చేయడానికి మాత్రం నీవు ఆ పనులు చేసావా, తప్పకుండా ప్రళయం నీ జీవితంలో చూస్తావు. అనుకుంటావు డబ్బులున్నాయండి, మనుషులు ఉన్నారు, డబ్బులున్నాయి, ఏంటండి రాజకీయ నాయకులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏమీ చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమీ చేయలేరు. నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు దేవుని కలిగి ఉంటే, దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలు వింటే వాళ్ళు ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు కూడా భయపడ్డారట. ఏంటంటే ఒకానొక సమయంలో. తర్వాత ఎలీషా దగ్గర గెహాజీ భయపడ్డాడట. ఏంటంటే అందరూ వచ్చేస్తున్నారు. ఏంటి దైవజనుడు వచ్చేస్తున్నారు వాళ్ళు నిజమే. అప్పుడు ఏం చేశాడు ఎలీషా? వీడి కళ్ళు తెరవమని చెప్పాడు. అప్పుడు అగ్ని గుర్రాలు రథాలు తిరుగుతుండడం చూశాడు. చూసిన తర్వాత నోరు ఎత్తుకొని నోరు మూసుకున్నాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు కళ్ళు గ్రుడ్డితనం అయిపోయింది. ఏంటంటే గ్రుడ్డి వాళ్ళుగా అయిపోయారు. తిరిగి రాజు దగ్గరికి వెళ్ళారు. మరలా కనికరించి మళ్ళీ వారిని కళ్ళు తెరిచినట్లుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి నీవు సరిగ్గా ఉంటే, నీవు యథార్థంగా నిర్దోషిగా ఉంటే దేవుడు నిన్ను వదలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని రోజులైనా అనుభవించు బాధ, ఎన్ని సంవత్సరాలను అనుభవించు. నీకు దేవుడు ఉన్నాడు. వాళ్ళకి దేవుడు లేడు కాబట్టి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దేవుడి మాట వినడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో వినడం నేర్చుకోవాలి. అటువంటి మనుషులు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఐగుప్తీలను దీవించాను, నా తర్వాత అస్సూరీలను దీవించాను. నేను నా స్వాస్యము, ఎవరి స్వాస్యం? దేవుని స్వాస్యము ఇశ్రాయేలీలు. ఒక దగ్గర అంటాడు అందరికి వంతులు దేవుడు వేసాడట. వేసేసి మీ వంతుది అని ఇచ్చేసాడు. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు నా వంతు. దేవునికి మహిమ కలుగునుగాక. వంతులో ఉండాలి మనం. ఆ వంతులో ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవంది ఇష్టం లేకపోతే నీకు దీవెన రాదు అని చెప్తారు ఇష్టం లేనోళ్ళు. ఏంటంటే నీకు దీవెన రాదు అంటారు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఆ మాటలు మనం ఆలకిస్తే కీర్తన 113లో పెంట కుప్పల మీద నుండి చాలామంది దరిద్రులుగా బ్రతకడానికి ఇష్టపడతారు. డబ్బులు ఉంటాయి, మాకు డబ్బులు లేవండి. ఏంటండి యేసు ప్రభు వారు పౌలు చెప్తున్నాడు ఒక సంఘానికి ఏమని? మీరు దరిద్రులుగా ఉండకూడదని నేను దరిద్రుడిగా వచ్చాను. ఉందా? బైబిల్లో ఉందా లేదా? చెప్పట్లేదు చాలామంది. ఉన్నదా? మరి దరిద్రులు ఏమంటారు? డబ్బులు లేవు. ఏంటంటే చిరిగిపోయిన బట్టలు, చింకి బట్టలు, తిండి తినకుండా, ఎవరికి ఒక పిడికుడు ముద్ద పెట్టకుండా దరిద్రులుగా ఉండాలని దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇవన్నీ దరిద్రం అంటూనే ఉంటారు. ఆ మాటే రానియకూడదు నీ నోటమ్మట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ధనవంతుడిని. చెప్పండి మీరు. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెని, నాకు సింహాసనం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దీవించబడిన వాళ్ళం. ఆ రోజుల్లో అనేకమైన ఇబ్బందులు బాధలు పడినటువంటి ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయుల దగ్గర విలువైన వస్తువులన్నీ తీసుకోమన్నాడు. బంగారం, వెండి అన్నీ తీసుకోమన్నాడు. అయితే ఒక దగ్గర చెప్పాడు ఏమని? వీళ్ళు ఎప్పుడైతే పాపం చేయడం మొదలుపెట్టారో మీ ముక్కులోది కూడా మీ ఒంటి మీద వస్తువులని ఇవ్వకపోతే నేను నా ఉగ్రత దిగుతుందని దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు చెప్పాడు. ఆ మాట పట్టుకొని పెట్టుకోకూడదు, వస్తువులు పెట్టుకోకూడదు, తినకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు. ఇది మొదలు పెడతారు. ఏంటండి పౌలు ఆ సంఘానికి చెప్పాడు విలువైన వస్తువులు మీరు వేసుకోకూడదని. అక్కడ ఉన్న విపరీతంగా తయారవ్వడాన్ని
ఆ సంఘానికి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలేంటి? రొమ్మున బంగారపు దట్టి. దూతలు ఎలాగుంటారో చెప్పండి, చూపిస్తాను. ప్రకటన గ్రంథం మళ్ళీ ఒకసారి చూద్దాము. 15వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధనవంతులుగా దేవుడు చూస్తున్నాడు కానీ దరిద్రులుగా చూడలేదు. ఇప్పుడు మనం ఎన్నో రొమ్ముల మీద అంటే ఏంటి? నగలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బంగారపు దట్టి ఏంటండి? దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు అలా ఉండకూడదని అవన్నీ తీసుకొని మీరు ధరించండి అని చెప్పి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. ఎందుకు? వాళ్ళకి వెట్టి చాకరీ చేశారు, వారికి ఇల్లు కట్టించారు. ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఐగుప్తీలు ఉండడానికి మార్గం ఎవరంటే ఇశ్రాయేలీలు. కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు, మీరు తీసుకోండి అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు చేసిన పనికి దేవుని ఉగ్రత కూడా వీళ్ళ మీద దిగింది. ఈ విషయాలను బట్టి దేవుడు తీసుకున్నాడండి. ఆ మాట మాట్లాడారు, ఐగుప్తిలో నీ ముక్కు పొల కూడా ఇచ్చిమని దేవుడు చెప్పాడు. అది మీరెందుకమ్మా ఇలా ఉన్నారని అనుకోవచ్చు. నాకు చాలా బంగారం ఉండేది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా గాజులు ఉండేవి, బంగారం గాజులు ఎంతెంత పెద్ద, మరి ఆవిడ పేరు ఎత్తకూడదు కానీ 15 తులాలు ఎంత బొమ్మతోటి ఉండేది నా దగ్గర. అలాంటి బంగారం చైన్లు ఇంకా చాలా బంగారం ఉండేది. ఓ తాడు కూడా తీసేసేటప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. కనీసం పరువు పోతుంది, పెళ్ళికి కానీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తాడు కూడా లేకుండా అనేసి. ఆ తర్వాత నేను దేవుడిని నమ్ముకున్నాను. ఏమన్నా రోల్డ్ గోల్డ్ వేసుకున్న మెడది కూడా వాసిపోయేది. ఎందుకని తీసి పడేసాను. ఇంకా అక్కడి నుంచి నేను పెట్టుకోలేదు. కానీ నేను తీసి నాకు దేవుడు చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎలా ఉండాలి? రాజులు రాణులు. ఏం చెప్పారు పేతురు రాసిన పత్రికలో? ఒకసారి చెప్తారు తెలిసిన వాళ్ళు. రాజులైన మరి అడుక్కున్నలాగా ఉండమన్నాడా? రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నోళ్ళని నా ప్రజలతో సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పిన దేవుడు ఏ బ్రతుకుతారు? నేనైతే ఎక్కువ చదువుకోలేదు, మీలో చాలామంది చదువుకున్నారు. కానీ బైబిల్ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఈ మాటలు అందులో తీసి మీకు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అంటారు ఏంటండి ఇలా బ్రతకూడదు, ఇలాగే ఉండాలని. ఒక సంచి వేసుకొని ఒక బైబిల్ పట్టుకొని ఏమీ లేకుండా ఇప్పుడే చచ్చిపోతానని ఇలాంటి బ్రతుకు కోసం పిల్లలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని దుర్మార్గమైన పనులు చేయకూడదు. ఏంటంటే దుర్మార్గమైన పనులు చేయకూడదు. నేను రాజులాగా ఉండాలి కాబట్టి ఎవరి సొమ్ము తీసుకుంటారు? పక్కోడి సొమ్ము తీసుకొని దోచుకుంటారా? రాజులాగా ఉండడానికి దేవుడు నిన్ను రాజుగా చెయ్యాలి. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. ఆయన ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి, ఆయన కొరకు బ్రతకడం నేర్చుకోవాలి, ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అడగండి, నన్ను రాజులైన యాజకురాలుగా చేయండి, యాజకుడిగా చేయండి ప్రభా. నన్ను సింహాసనం మీద కూర్చోవడానికి నాకు అర్హతనివ్వండి, నాకు జీవితాన్ని ఇవ్వండి, నాకు జీవించడానికి సహాయం చేయండి, నాయన పనిలో జీవాన్ని నాకు ఇవ్వండి అని అడగండి. మీ మనసులో దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీ పాదాలకు వందనాలు. మేమేమాత్రపారు నాయన నీకు వందనాలు. పొద్దున్న వికసిస్తే సాయంకాలం ఎండిపోయే జీవితాలు, ప్రతి మానవుడి జీవితం కూడా అంత అల్పంగా తయారు చేశారు. దేవా నీకు వందనాలు. నీకు ఇష్టకరంగా జీవిస్తే, నీకు మహిమకరంగా జీవిస్తే తండ్రి ఈ లోకంలోనే ఆయుష్ ఇచ్చి నాయన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. తర్వాత నీ రాజ్యంలో నీతో కూడా కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు. నాయన మాకు ఆ బ్రతుకులు కావాలి, దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళకి ఆ జీవితాలు దయచేయండి నాయన, ఆ మనస్సు దయచేయండి, ఆ బుద్ధి దయచేయండి, సహాయం చేయండి దేవా. శత్రువులు బంధించండి, విరోధంగా పనిచేస్తున్న శత్రువుల్ని యేసు నామములో బంధిస్తున్నాం, భూమి మీద బంధిస్తున్నాం, పరలోకంలో బంధించండి. సకల ఆశీర్వాదాలు మీ చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయండి. భూమి మీద విప్పుతున్నాం, మాకు సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.